గుంటూరు నగరంలో తాగునీటిని ప్రజలకు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి శనక్కాల అరుణ ఆరోపించారు. కలుషిత నీరు తాగి జీజీహెచ్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆమె బీజేపీ నేతలతో కలిసి పరామర్శించారు. ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని ప్రజల ఆరోగ్యంపై దృష్టి సారించకుండా ఎన్నికల్లో ఓట్ల కోసం పాకులాడుతున్నారని అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో మంచినీరు కలుషితంపై తాము పోరాటం చేస్తే పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. ఇప్పటికైనా డయోరియాతో చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇక గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని తాజా పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. నీరు ప్రజలని అతలకుతలం చేస్తూ ఉంది. ఇప్పటికే కూడా డయేరియా బాధితుల సంఖ్య ఎక్కువ అవుతా ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. దాదాపు ఘటన జరిగి 4 రోజులు అవుతున్నటువంటి నేపథ్యంలో కూడా రోజుకి దాదాపు 10 సంఖ్యలో బాధితులు అయితే మాత్రం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి వైద్యం చేర్చుకున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. మొన్న పెద్ద మొత్తంలో కూడా దాదాపు 10 సంఖ్యలో కూడా మహిళలు కలుషిత నీరు తాగి తీవ్ర అస్వస్థతకు గురైనటువంటి పరిస్థితులు కూడా ప్రస్తుతం ప్రత్యక్షంగా మనం విజువల్స్లో చూపించేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. చూడొచ్చు విజువల్స్లో మహిళలు అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్నటువంటి దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం ప్రత్యక్షంగా కూడా చూడొచ్చు. ఏదైతే గుంటూరు నగరపాలక సంస్థ తాగునీరు సరఫరాలో పూర్తి స్థాయిలో కూడా అధికారులు నిర్లక్ష్యం వహించారని చెప్పి కూడా బాధితుల కుటుంబ సభ్యులు అయితే మాత్రం పెద్ద మొత్తంలో ఒక పక్క ఆవేదన వ్యక్తం చేస్తాం. కొంతమంది బీజేపీ రాష్ట్ర నాయకులు కూడా ప్రస్తుతం అంతా ఉన్నారు. సార్ చెప్పండి, చెప్పండి, మీరు ఐదు ఆరోగ్య శాఖ మాజీ మంత్రిగా పనిచేశారు. ఈరోజు డయేరియా అదేవిధంగా కలుషిత నీరుతో పెద్ద మొత్తంలో కూడా బాధితుల సంఖ్య ప్రభుత్వ ఆసుపత్రిలో పెరుగుతూ ఉంది. ప్రైవేట్ వైద్యశాలలో కూడా చాలామంది బాధితులు ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం డయేరియా కాదు, ఇది కేవలం ఎక్కడో అంటే వాటర్ వల్ల జరిగింది అని చెప్పి చెప్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇది చాలా సీరియస్ ఎఫెక్ట్ అండి. వీళ్ళు ఇప్పుడు కళ్ళు తెరిచారు. నెల క్రితమే మేమందరం కూడా బీజేపీ పార్టీ తరఫున నీళ్లు తీసుకొచ్చి కార్పొరేషన్లో చూపించాం, మేయర్కు చూపించాం, కమిషనర్కి చూపించాం. మమ్మల్ని అందరినీ కూడా గీసడించి నెట్టి వేసేశారు. వాళ్ళు ఎవరు పట్టించుకోలే, నిద్రలో ఉన్నట్టు పడుకున్నారు వాళ్ళు. ఆ తర్వాత మా జేపీ గారు జైత్రయాత్ర చేశారు గుంటూరు 2లో. 9 రోజులు ఈ మున్సిపాలిటీ వర్కర్సు వాళ్ళు స్ట్రైక్లో ఉన్నారు. ఆ టైంలో కూడా మంచినీళ్ళు వచ్చేటువంటి పైపులు మురుక్కాల వల్ల ఉన్నాయి. అవి పగిలిపోయి లీకులు కూడా చూపించాం. ఆయన ప్రత్యేకంగా చూపించారు ఇట్లా ఉంది అని. కుప్పల కింద చెత్త పెరిగిపోయింది. ఇటువంటి పరిస్థితులు ఉంటే ఖచ్చితంగా ప్రజలకి ఇబ్బంది కలిగి పేషెంట్లుగా మారిపోతారని కూడా చెప్పాం. వాళ్ళు చెప్తున్నారు డాక్టర్లను అప్పుడే రెడీ చేసి పెట్టారు, అలర్ట్ చేసి పెట్టారు. పాపం వాళ్ళు ఏం చేస్తారండి, వాళ్ళకి షుగర్ ఉంది, బీపీ ఉంది. దానివల్ల మీరు చూడండి, చిన్న పిల్లలు, పసిపిల్లలకి బీసీ హాస్టల్లో ఉన్న పిల్లలు కూడా ఇక్కడ అడ్మిట్ అయ్యారు. చిన్నపిల్లలు 15 ఏళ్ళు 12 ఏళ్ళు కూడా లేవు వాళ్ళకి. మరి బీపీ ఉంది, షుగర్ ఉంది అన్న సంగతి మరి ఆ పిల్ల దగ్గర ఏం చెప్తారండి? చాలామంది కూడా మామూలు హెల్తీగా ఉన్నవాళ్ళు ఈ నీళ్లు తాగడం వల్ల చాలా ఇబ్బంది పాలయ్యన్న మాట మాత్రం వాస్తవం. మంత్రి గారు గుంటూరులోనే ఉన్నారు. నేను గుంటూరులో 5 సంవత్సరాలు బట్టి ఆవిడ చూస్తూనే ఉన్నా. మరి ఎక్కడ పట్టించుకుని దాకలేదు. అర్ధరాత్రి ఎప్పుడో వచ్చి చూసి నన్ను ఎదుర్కొన్నారు బీజేపీ వాళ్ళు రౌడీలు. ఏం మాట్లాడండి ఇవి? ముందు పెద్దలు మాజీ మంత్రి గారు శనక్కాల అరుణ్ గారు చెప్పినట్టుగా భారతీయ జనతా పార్టీ ఎంతో ముందుగానే దీని గురించి మాట్లాడడం జరిగింది. మన మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ ఎదురుగా పెద్ద ఎత్తున ధర్నా చేస్తాయి. ఆ కార్యక్రమంలో అందరం కూడా మురుగునీటిని ఏ రకంగా అయితే అక్కడ ఉన్నటువంటి పైప్ లైన్లు లీకేజ్ అయ్యి ఆ డ్రైనేజ్ వాటర్ దానిలోకి వెళ్తుందో సుమారుగా 2 నెలల క్రితమే మేము దానికి సంబంధించింది చూపించడం జరిగింది. అయినప్పటికీ ఆ రోజు అత్యంత నిర్లక్ష్యంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి, ఇది ఏమీ కాదు, మేమందరం కూడా తాగుతున్నటువంటి నీరని అబద్ధపు మాటలు చెప్పి ప్రజలందరూ కూడా మోసం చేశారు. మేము ఆ రోజునే డిమాండ్ చేసాం, తక్షణమే దీని మీద చర్యలు తీసుకోమని చెప్పాం. మేము చెప్పినట్టుగా కనుక ఆ రోజున కనుక ఈ ప్రభుత్వం కనుక స్పందించి కనీస చర్యలు కనుక తీసుకున్నట్లయితే ఇవాళ ఇటువంటి దుస్థితి లేదు. ఇది కేవలం గుంటూరు నగరంలోనే కాదు, మొత్తం రాష్ట్రంలో కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ ఆరోగ్య శాఖ డిపార్ట్మెంట్ కానివ్వండి, అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రి డిపార్ట్మెంట్ కానివ్వండి, ఎక్కడా కూడా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తూ ఉంది. రాబోయేటటువంటి రోజుల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈ విషయాన్ని ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమంలాగా తీసుకెళ్లి ప్రజలను కాపాడుకునేదానికి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు నిలబడుతుందని తెలియజేస్తున్నాం. ప్రతివేడి దూరంలోని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని గారు ఉన్నారు. ఆమె రావడం జరిగింది, సమీక్షలు చేస్తూ ఉన్నారు. అయినప్పుడు కూడా బాధితుల సంఖ్య పెరుగుతూ ఉంది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఏమి సమీక్షలు చేస్తున్నారండి? కలెక్టరేట్లో కూర్చొని సమీక్షలు చేస్తూ ఉంటే అయ్యేటటువంటి పనుల కూర్చోవాల్సింది ఎక్కడ, జరుగుతుంది ఎక్కడ, ఏ ప్రాంతంలో అయితే సమస్య వచ్చిందో మొట్టమొదటిగా ఆ ప్రాంతానికి వెళ్ళాలి. ఆ ప్రాంతంలో కలుషితమైన నీరు ఏ రకంగా కలుస్తుంది ఏంటనేది అక్కడ మొత్తం ఆఫీసర్లు పంపించి ఇమ్మీడియట్ రిపోర్ట్ తీసుకోవాలి. ఇక్కడ జీజీహెచ్లో కూర్చొని చేయాలి.
గతంలో కనుక ఏదైనా సమస్య వచ్చినట్టయితే కనుక నరేంద్ర మోడీ గారు స్వయంగా ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ కూర్చొని సమీక్ష చేసేవారు. దాదాపు 10ల సంఖ్యలో మాత్రం బాధితుల సంఖ్య అయితే మాత్రం పెరుగుతూనే ఉంది. కొంతమంది గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం తీసుకుంటుంటే మరి కొంతమంది మాత్రం ప్రైవేటు వైద్యశాలలో కూడా చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితులు కూడా ప్రస్తుతం కనిపిస్తూ ఉన్నాయి. ఏదేమైనా కూడా డయేరియాపై సంబంధించినటువంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు అధికార యంత్రాంగం కానీ మరింతగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు ఒకటే చెప్తా ఉంది, ఖచ్చితంగా గుంటూరు నగరంలో జరిగినటువంటి ఈ విషయంపై ఇప్పటికే ఉన్నతాధికారుల పూర్తిస్థాయి నివేదిక ఇవ్వబోతా ఉన్నాం. దీనికి సంబంధించినటువంటి టెస్టులను కూడా ఇప్పటికే ల్యాబులకు పంపామని చెప్తా ఉన్నారు. కానీ దానిపై ఎక్కడ గ్రౌండ్కి వచ్చి ఎక్కడ జరిగింది, ఎక్కడ నీరు కలిసిపోయింది అనుకోవడంలో కూడా పూర్తి స్థాయిలో జీఎంసీ సంబంధించినటువంటి అధికార యంత్రాంగం అయితే మాత్రం కనుగొని ఎక్కడికక్కడ వాటర్ ఫిల్టర్ హెడ్లను కూడా క్లీన్ చేయించి ప్రజలకు ఎక్కడ ఇబ్బందులు లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత కూడా చూసుకోవాలని చెప్పి కూడా 6 టీవీ మనసారా కోరుకుంటా ఉంది. కెమెరా పర్సన్ రాజేంద్రతో పవన్, 6 టీవీ, గుంటూరు జిల్లా GGH నుంచి.